అందరికీ నమస్కారం. భక్తి ఛానల్ తెలుగుకి స్వాగతం. శుక్రవారం నాడు అస్సలు చేయకూడని పనులు ఇవే. ఇలా చేస్తే సంపద తగ్గిపోతుంది. మనలో చాలామంది చేసే తప్పుల వలన అనవసరంగా చిక్కుల్లో పడుతూ ఉంటాం. శుక్రవారం నాడు అమ్మవారి ఆలయానికి వెళ్ళి మనస్ఫూర్తిగా దర్శనం చేసుకుంటే మన కష్టాలన్నీ తొలగిపోతాయి. అయితే స్త్రీలే కాదు, పురుషులు కూడా ఈ నియమాలను పాటించాల్సి ఉంటుంది. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. డబ్బు బాగా సంపాదిస్తారు. సంధ్యా సమయంలో ఇంటి ముఖద్వారం కొంచెం సేపు తెరిచుంచితే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. శుక్రవారం పసుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం మంచిది. మాసిన బట్టలు కట్టుకోకూడదు. బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టడం వంటివి కూడా చేయకూడదు. శుక్రవారం నాడు లక్ష్మీదేవి స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది. ఈరోజు దాన ధర్మాలు చేస్తే కూడా లక్ష్మీదేవి మన ఇంటి కొలువై ఉంటుంది. ఈశాన్యంలో అసలు చీపురు పెట్టకండి. శుక్రవారం పూట పాత బట్టల్ని, ధాన్యాన్ని ఎవరికి ఇవ్వకూడదు. ఆవు నెయ్యితో శుక్రవారం నాడు దీపం పెడితే మంచిది. అమ్మవారి ప్రతిమ శుక్రవారం నాడు ఇంటి గడప దాటి వెళ్ళకూడదు. ఇక స్త్రీలు అసలు ఇంట్లో కంటతడి పెట్టకూడదు. స్త్రీలందరూ సంతోషంగా ఉంటే లక్ష్మీదేవి సంతోషించి అక్కడే ఉంటుందట. శుక్రవారం నాడు అప్పు తీసుకోవడం, అప్పు ఇవ్వడం అస్సలు మంచిది కాదు. లేచిన తర్వాత మొదట అమ్మవారికి నమస్కరించి ఆ తర్వాత పనుల్ని మొదలు పెట్టాలి. ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ పువ్వులతో అలంకరణ చేయాలి. ఎందుకంటే మహాలక్ష్మీదేవి పసుపచ్చగా ఉన్న గుమ్మం చూసి అడుగు పెడుతుంది. అమ్మవారి ఆలయానికి వెళ్తే కూడా ఎంతో మంచి జరుగుతుంది. తులసి చెట్టుకు కూడా పూజ చేయాలి. మన శక్తి కొలది ధూపదీప నైవేద్యాలను పెట్టి అమ్మవారిని ప్రార్థించాలి. ఎలాంటి తప్పులు చేయకూడదనేది తెలుసుకుంటే ఆర్థిక బాధల నుంచి బయటపడవచ్చు. ఐశ్వర్యం కూడా కలుగుతుంది. శుక్రవారం చాలా ప్రత్యేకమైంది. మహాలక్ష్మీదేవికి శుక్రవారం ఎంతో ఇష్టం. ఈ రోజుని స్త్రీలకు సంబంధించిన రోజుగా పరిగణిస్తారు. శుక్రవారం నాడు అమ్మవారిని పూజించడం చాలా ముఖ్యం. ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే ఐశ్వర్యం పొందవచ్చు. వీటిని పాటించామంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది. లేదంటే జ్యేష్ఠాదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన భక్తి ఛానల్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.